ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వీడియో ఏంటి అని అనుకుంటున్నారు, ఆల్రెడీ thumbnail చూసారు కాబట్టి నేనైతే డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో నాకైతే గూగుల్ నుంచి పిన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇది నాకు ఒక మైల్ స్టోన్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత హ్యాపీగా ఎందుకుంది అంటే ఇది రావడం వల్లనే. సో ఇది వచ్చినప్పుడు అయితే నేను ఎంత అంటే ఎంత ఎగ్జైట్ గా ఫీల్ అయ్యానో నా కళ్ళల్లో మీరైతే ఇప్పుడు చూస్తుండొచ్చు. సో నేను అంత ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను అది వచ్చినప్పుడు. సో నాకు వచ్చింది అని మీ అందరికి షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఇది రావడానికి కారణం అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. నేను ఒక్కొక్కటిగా చెప్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఒక 1 year తర్వాత వచ్చింది అనమాట. 1 year కి ఎక్కువనే పట్టింది. మేబీ 1 year ఫిబ్రవరికి 1 year అయింది. సో 1 year తర్వాత 5 months కి అయితే వచ్చింది. అంటే 1 year అయితే పట్టింది. నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1.5 year అయింది. సో నాకు ఇది రావాలి అంటే ఫస్ట్ మనం రీచ్ కావాల్సింది 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అనమాట. ఈ 1000 సబ్స్క్రైబర్స్ తొందరగానే అవుతారు. సో వాచ్ అవర్స్ రావాలంటే చాలా కష్టం అనమాట. సో దాన్ని గెయిన్ చేయడానికి వాచ్ అవర్స్ కోసం అయితే నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను. సో 4000 వాచ్ అవర్స్ రావడానికి నాకు 2 వీడియోస్ అయితే పాపులర్, ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సో తన వీడియో అనమాట, యుఎస్ నుంచి సర్ప్రైజ్ విజిట్ ఫ్రమ్ లండన్ అని చెప్పి ఉంది కదా వీడియో, అది ఒకటి. మన శ్రీనిక వీడియోకి, ఈ 2 వీడియోస్ కి అయితే వ్యూస్ చాలా బాగా వచ్చాయి. ఈ 2 వీడియోస్ కి నాకు 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లై బటన్ వస్తుంది, అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో అయితే కంప్లీట్ అయింది. తర్వాత నాకు ఇంకా మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా చాలా మంత్స్ పట్టింది. సో నాకు ఫస్ట్ మెయిల్ రావడానికి చాలా రోజులు పట్టింది. సో 1 week అనుకుంటా ఆల్మోస్ట్. ఇంకా రావట్లేదు మెయిల్ అని చెప్పేసి అనుకున్నాను. సో ఆ రోజు కూడా ట్యూస్డే అనమాట, నా ఫేవరెట్ ట్యూస్డే అనమాట. సో ఆ రోజే వచ్చింది. అప్పుడు కూడా నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు మెయిల్ వచ్చింది అంటే, మెయిల్ ఏమని వచ్చిందంటే, మన యు ఆర్ ద యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఇంకా మనకైతే హ్యాపీ అనమాట. హ్యాపీ అయిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకున్నాక మనకి వీడియోస్ కి యాడ్స్ పడుతూ ఉంటాయి కదా. సో ఈ యాడ్స్ ప్లే అవుతూ ఉంటే మనకి అయితే డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. $10 కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ గూగుల్ పిన్ అప్లై చేసుకోమని చెప్పి మళ్ళీ ఇంకో మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఆ $10 కంప్లీట్ కావడానికి కూడా నాకైతే ఒక 5 months టైం పట్టింది అనుకుంటా ఆల్మోస్ట్. సో ఇవన్నీ అయిపోయాయి. అండ్ గూగుల్ పిన్ రావడానికి కూడా నేను చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. సో ఇంకా నేను పోస్ట్ మ్యాన్ కి ఫోన్ చేసి చెప్పడము, ఒకవేళ గూగుల్ నుంచి ఒక పార్సల్ అయితే వస్తుంది, సో రిటర్న్ పంపించకండి, ఇంకా ఇవ్వండి అని చెప్పి కాల్ చేసి కూడా చెప్పాను అనమాట. వస్తుందో లేదో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఆ రోజు ఫ్రైడే అనమాట. సో నేను ఇది వచ్చినందుకు ఎంత అంటే ఎంత ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను తెలుసా. మా కోడలు ఉందన్నమాట ఇంట్లో. సో లిటరల్లీ నాకు టీయర్స్ ఒకటి తక్కువైనాయి అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అయిన తను హగ్ చేసుకొని. సో లిటరల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా కళ్ళల్లో నా హ్యాపీనెస్ మీ అందరికి కనిపిస్తుండొచ్చు. ఇది ఒక మైల్ స్టోన్, నిజంగా మైల్ స్టోన్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇది చూసాక నాకు ఎంత అంటే అంత హ్యాపీగా అనిపించింది అని అనుకుంటుండొచ్చు. కానీ వీడియో తీయడం ఒక ఎత్తు అంటే, వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ చేయడం ఇంకో ఎత్తు. దానికి ఇంకో thumbnail ప్రిపేర్ చేసుకోవాలి. ఆ thumbnail కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఆ thumbnail చూస్తేనే క్లిక్ చేస్తారు. అవన్నీ చేసుకోవడం చాలా ఇబ్బంది. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మ్యూజిక్ పెట్టే దగ్గర మ్యూజిక్ పెట్టాలి. అండ్ వీడియోలో కొన్ని క్లిప్స్ రావద్దు, అండ్ మూవీ సాంగ్స్ పెట్టద్దు, కాపీ రైట్స్ పడుతుంటాయి. ఇవన్నీ చూసుకొని వీడియో అప్లోడ్ చేయాలి అంటే చాలా రిస్క్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ ని చేస్తూ కూడా ఇష్టంగా, నాకు నిజంగా చెప్తున్నాను, యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. ఇది ఎప్పటి నుంచో నా కోరిక అనమాట. ఇప్పటి నుంచి కాదు, ఒక టిక్ టాక్ వచ్చిన దగ్గర నుంచి అనమాట. సో అప్పటి నుంచి కోరిక. కానీ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పి కూడా అనుకున్నాను. సో మొత్తానికైతే 1.5 year అయిందనమాట. సో దీనికి 1.5 year అయింది. ఇది గూగుల్ మనకి ఇప్పుడు గూగుల్ పిన్ రావడానికి 1.5 year పట్టింది. అమౌంట్ రావడానికి ఎన్ని డేస్ పడుతుందో నాకైతే తెలియదు. సో హోప్ ఫర్ ద బెస్ట్ ఏదైనా సరే.
సో నాకైతే మనీ రావాలని మీ అందరూ బ్లెస్ చేయండి. తొందరగా $100 అయితే కావాలి అని చెప్పి బ్లెస్ చేయండి. మీ అందరూ బ్లెస్ చేస్తే నాకైతే కంపల్సరీ వస్తాయి. చూద్దాం, ఒకవేళ అమౌంట్ వచ్చినా కూడా నేను వీడియోనైతే షేర్ చేస్తాను నాకు అమౌంట్ వచ్చింది అని చెప్పేసి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇది నిజంగా నీదేనా అని చెప్పి కూడా అనుకుంటుండొచ్చు. నాదే, నేను చూపిస్తాను. కాకుంటే అడ్రస్ ఒకటి క్లోజ్ చేస్తాను చూడండి. సో కనిపిస్తుంది కదా మీకు, రివర్స్ లో కనిపిస్తుండొచ్చు నాయిని సౌజన్య. సో చూసారు కదా, ఇది నాదే అన్నమాట. అండ్ లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇక్కడ నేను చెయ్యి క్లోజ్ చేశాను కదా, అక్కడ పిన్ అయితే ఉంటుంది అనమాట. ఈ పిన్ చూపించొద్దు కాబట్టి నేను చూపించట్లేను. సో ఇది నాకే వచ్చింది. నాకు $10 కంప్లీట్ అయితే నాకు ఇది అయితే వచ్చింది అనమాట. చాలా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.